ఇది మన 2024లో ఫస్ట్ వీడియో మావా ఇది. వన్స్ సో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, బట్ బ్లాగ్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ వీడియో. సో ఈరోజు టాపిక్ వస్తే మాక్సిమం మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది హౌ ఐ మేనేజ్ మై డే అని చెప్పేసి. సో నా డేకి వచ్చేసరికి ఏంటంటే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డే అనేది ఫాస్ట్గా అయిపోవడానికి రీజన్ ఏమైనా ఉంది అని అంటే లేట్గా లేవడం. సో వన్స్ నువ్వు ఎర్లీగా లేవడం స్టార్ట్ ఏం చేయాలో తెలియనంత టైం ఉంటుంది నీకు. సో అలానే కొంచెం ఎర్లీగా లేవడానికి స్టార్ట్ చేయి. వన్స్ అదే నా టైం టేబుల్కి వచ్చేస్తే, సో నేను ఎగ్జాక్ట్ 6 o'clockకి అలారం అవుతుంది. అలారం మొగ్గగానే లేగడానికి మనమేం మిషన్లం కాదు కదా. ఒక పావు గంట అటు ఇటు బెడ్ మీద దొరికితే 6:15 లేచి ఒక 15 minutes కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చేస్తాం. సో వన్స్ అవి అయిపోయిన తర్వాత నా మీల్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. వన్స్ నేను కిచెన్లోకి వెళ్ళాలంటే అట్లీస్ట్ వెళ్ళలేదన్నా 45 to 1 hour పడుతుంది. సో కంప్లీట్ డే మీల్స్ అన్ని ప్రిపేర్ చేయడానికి 45 minutes to 1 hour పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 hour అనుకున్న 7:30. సో 7:30కి వెళ్ళి, సో ఆఫ్లైన్ క్లయింట్స్ ఉంటారు. ఆఫ్లైన్ క్లయింట్స్ ట్రైన్ చేయాలంటే వాళ్ళు 8:30కి వస్తారు. సో నేను 7:30కి వెళ్ళిపోయానంటే, సో 7:30 to నాది ఎర్లీ మార్నింగ్ ఫాస్టెడ్ కార్డియోస్ ఉంటాయి. మ్యాక్సిమం కార్డియో ఓన్లీ మార్నింగే పెట్టుకుంటాను. సో స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఈవినింగ్ ఉంటుంది. సో ఫాస్టెడ్ కార్డియోస్ ఉంటాయి. అది వచ్చేసరికి 45 to 1 hour ఉంటుంది. సో వన్స్ నా కార్డియో అయిపోగానే క్లయింట్స్ని ట్రైన్ చేస్తాను. సో వన్స్ నా క్లయింట్స్ని ట్రైన్ చేసేసి వచ్చేసరికి 9:30. సో నా కాలేజ్ 10 o'clockకి. సో వన్స్ అవి అయిపోగానే, సో నా మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని, నా ఫస్ట్ మీల్ అనేది తీసేసుకొని, సో కాలేజ్కి అయితే వెళ్ళిపోతాం. సో కాలేజ్లో అటెండ్ అయిన క్లాసెస్ అన్ని అటెండ్ అవుతాం. తీసుకోవాల్సిన మీల్స్ అన్ని కరెక్ట్ టైం తీసేసుకుంటాం. సో మ్యాక్స్ 4:30, మ్యాక్స్ 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తాం. 4:30 కాలేజ్ అయిపోయినా 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసి, సో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మీల్స్ ఉంటాయి కాబట్టి ఆ మీల్స్ అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసుకొని జిమ్ బ్యాగ్లో, సో జిమ్కి అయితే వెళ్ళిపోతాం. సో అట్లీస్ట్ వెళ్ళలేదు అనుకుని ఒక 6 o'clock నా వర్కౌట్ స్టార్ట్ అయిపోద్ది. మ్యాక్సిమం నా వర్కౌట్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డ్యూయల్ షెడ్యూల్ ఉంటుంది. లైక్ పుష్ పుల్ లెగ్ కాబట్టి మ్యాక్సిమం ప్రతి డేకి డ్యూయల్ షెడ్యూల్ అనేది చేయాలన్నమాట. వర్కౌట్ వచ్చేసరికి 1.5 hour, దట్స్ ఇట్. సో నేను సెట్స్ తగ్గించి రెప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తాను. సో మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఇంటెన్సిటీ అనేది ఎలా క్యారీ చేయాలి, మైండ్ మజిల్ కనెక్షన్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత రెస్ట్ టైం ఎంత ఉండాలి, సో సెట్కి ఎంత ఉండాలి, వేరియేషన్కి ఎంత ఉండాలి అనే ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం మనం. సో ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్ అనేది చాలా హై లెవెల్ మెయింటైన్ చేస్తాను నేను. సో దానివల్ల బిట్వీన్ ద సెట్స్ అనేది రెస్ట్ టైం తగ్గిపోద్ది, తగ్గించేస్తాను కావాలని. తర్వాత విత్ ఇన్ ద వేరియేషన్లో కూడా వేరియేషన్కి కూడా నేను రెస్ట్ టైం అనేది తగ్గిస్తాను. సో దెన్ ఐ కెన్ హ్యావ్ దట్ ఇంటెన్సిటీ త్రూ అవుట్ మై వర్కౌట్ అనమాట. సో 1 నుంచి 1.5 hour వరకు, సో కంప్లీట్గా నా ఇంటెన్సిటీ అంతా చాలా వేరే లెవెల్లో ఉంటుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా కార్డియో ఉంటుంది. 45 to 60 minutes కార్డియో ఉంటుంది. సో ఎలా లేదనుకున్నా నేను 7:30 కల్లా, 7:30 కాదు, 8:30 కల్లా నా వర్కౌట్ కంప్లీట్ అయిపోద్ది అండ్ కార్డియో కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఈవినింగ్ క్లయింట్స్ ఉంటారు. ఈవినింగ్ కంప్లీట్గా నా టైమింగ్స్ అవి. సో అయిపోయిన తర్వాత 8:30 కల్లా నా పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ అయిపోద్ది. సో ఆల్రెడీ జిమ్ పట్టుకెళ్ళిపోతాను కదా, ఆ పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ అయిపోద్ది. ఇంటికి వచ్చేసరికి 9, ఫ్రెష్ అప్ అయ్యేసరికి 9:30. వచ్చి రాగానే మీల్ తినలేను కాబట్టి 1 hour గ్యాప్లో మీల్ తినలేను కాబట్టి 30 minutes to 45 minutes నాకు ప్రెప్ సిరీస్ చేసాం కాబట్టి ఆ ప్రెప్ సిరీస్ వీడియో ఎడిటింగ్స్ ఉంటాయి. తర్వాత 45 minutes అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 10:15కి మళ్ళీ ఒక మీల్ ప్రిపేర్ చేసుకొని లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అది కంప్లీట్ చేసేసి పడుకుని పోతాం. అట్లీస్ట్ ఎలా లేదనుకున్నా ఒక 10:45 కల్లా పడుకుంటే, సో తర్వాత రోజు 6:15 కల్లా లేచిపోతాం. అట్లీస్ట్ నాకు ఎలా లేదనుకున్న 7.5 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది. సో కంప్లీట్గా మనకి 8 hours స్లీప్ కావాలి, బట్ మనం చేసే టైమింగ్స్కి, మనం చేసే థింగ్స్ అన్నిటికీ మేనేజ్ చేసుకుంటూ బెటర్ 7.5 hours అనేది నాకు బెటరే. సో మధ్యాహ్నం ఏదో టైంలో రెస్ట్ తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ టైం దొరికితే రెస్ట్ తీసుకుంటాను. సో దట్స్ హౌ ఐ మేనేజ్ మై డే. సో ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ ద సేమ్ థింగ్, సో కొంచెం ఎర్లీగా లేవడం స్టార్ట్ చేస్తే, సో ప్రొడక్టివ్ అవర్స్ అనేవి చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పినట్టు, సో ప్రొడక్టివ్ అవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ప్రొడక్టివ్ అవర్స్ పెరగడం వల్ల నువ్వు ఇంకొక వర్క్ అనేది ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్నింగ్ క్లయింట్స్ ఉన్నారు, ఈవినింగ్ నా వర్కౌట్ చేసుకోవాలి కాబట్టి
నాకు టైం సరిపోవట్లేదు. అదే నీకు మార్నింగ్ లేచి నీకు మార్నింగ్ క్లయింట్స్ ఉండరు. సో మార్నింగ్ లేస్తావు, మీల్స్ ప్రిపేర్ చేసుకుంటావు, నీ వర్క్ కార్డియో నువ్వు చేసుకుంటావు, మార్నింగ్ క్లయింట్స్ ఉండరు. ఆ గంట నువ్వు ఏదైనా హ్యాబిట్ చేసుకోవచ్చు. లైక్ యోగా చేయొచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో ఒక ప్రొడక్టివ్ థింగ్ అనేది నువ్వు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఎడిటింగ్ స్కిల్స్ మీద నువ్వు ఇంట్రెస్ట్ పెట్టచ్చు, వీడియోగ్రఫీ మీద చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 1 hour అనేది సో క్వైట్ గుడ్ టైం. సో తర్వాత నీ మీల్స్, కాలేజ్, సో ఎవ్రీథింగ్ అనేది నువ్వు ప్లాన్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీ మీ టైంని మీరు ప్లాన్ చేయగలిగితే ఎలా ప్లాన్ చేస్తారనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అలానే నేను ఇన్స్టాగ్రామ్ కూడా కొత్త ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేశాను. దాని అకౌంట్ ఇక్కడ టాప్లో ఇస్తాను. అది నా న్యూ ఇన్స్టాగ్రామ్, ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే పాత ఇన్స్టాగ్రామ్లో ఎంత పోస్ట్ చేస్తున్నా కూడా నాకు రీచ్ ఉండట్లేదు, అదేంటో తెలియట్లేదు. సో అందుకని కొత్తగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్సనల్ ట్రైనింగ్లో ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే నాకు డిఎం చేయండి. సో వీ కెన్ టాక్ ఓవర్ దేర్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకు. సో వెన్ ఎవర్ అప్లోడ్ యూ విల్ బి గెట్ నోటిఫైడ్. సో దట్స్ ఇట్.